నమస్తే, మీరు మానవ పరిచయం చివరి అధ్యాయం వింటున్నారు. ఏళ్లు గడిచిపోయాయి. మంత్రి నాసిర్ కుటుంబం ఇప్పుడు మాకు దూరంగా వెళ్లిపోయింది. కానీ వారి అమ్మగారి పిలుపు మేరకు మేము వారి ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మాకు ఒక నమ్మలేని కాకతాళీయమైన విషయానికి తెలుస్తుంది. అది ఈ కథ మొత్తాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. చివరి లంకే నాసిర్ కుమార్తె సనాయా, అతని మాజీ భార్య ఫిర్దౌస్ కుమారుడైన అభిమన్యు ప్రేమలో పడింది. చట్టపరమైన అడ్డంకి, నాసిర్ యొక్క అభ్యుదయ భావజాలమే తన పిల్లల దారిలో అతిపెద్ద అడ్డంకిగా మారుతుందా? నాసిర్ యొక్క చివరి ప్రాయశ్చిత్తం. ఈ విషయానికి తెలిసిన తర్వాత మంత్రి నాసిర్ తన బహిరంగ జీవితంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత ప్రేమ కోసం దేశంలోని కఠినమైన చట్టాన్నే మార్చివేసిన నిర్ణయం అది. న్యాయం యొక్క పరిపూర్ణత మరియు చివరగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరిశ్చంద్ర, ఫిర్దౌస్ భర్త, తన ఆత్మకథలో ఒక అంతిమ సత్యాన్ని వెల్లడిస్తారు. ఒక నైతిక ఒప్పుకోలు. అది నాసిర్ ప్రయాణాన్ని మరియు మానవ పరిచయం యొక్క అర్థాన్ని శాశ్వతంగా నిర్వచిస్తుంది. వినండి, న్యాయం మరియు ప్రేమల ఈ గాథ నైతిక శిఖరాగ్రానికి చేరుకుని ఎలా ముగుస్తుందో. మానవ పరిచయం ముగింపు ఎపిసోడ్లో మీరు వింటారు. ఎపిసోడ్ 22, జీవిత సంధ్య, అంతిమ సత్యం మరియు కథా ముగింపు. నైనా మరియు నేను ఇప్పుడు వృద్ధులమయ్యాము. మేము అక్కడే ఉంటున్నాము. కానీ మంత్రి అయినందున భద్రతా కారణాల దృష్ట్యా నాసిర్ కుటుంబం మా పొరుగు నుండి వెళ్లిపోయింది. సబా ఇప్పటికీ క్రమం తప్పకుండా మాకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. నాసిర్ అమ్మగారు ఇప్పుడు బాగా వృద్ధురాలయ్యారు. ఒకరోజు సబా ఫోన్ చేసి నైనాతో ఇలా అంది. మా అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటుంది. ఆమె స్వయంగా రాలేని స్థితిలో ఉంది. మీరు వచ్చి తనని కలవాలని ఆమె కోరుకుంటోంది. నైనా ఇలా అంది. సరే సబా, మేము మిమ్మల్ని కలిసి కూడా చాలా కాలమైంది. రేపే వచ్చి ఆమెను దర్శించుకుంటాము. సబా ఇలా అంది. మిమ్మల్ని తీసుకురావడానికి నేను కారు పంపిస్తాను. రేపు రాత్రి ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాతే మీరు వెళ్ళాలి. మరుసటి రోజు సబా కారు పంపింది. మేము సబా ఇంట్లో 4-5 గంటలు గడపాలని అక్కడికి చేరుకున్నాము. నాసిర్ ఢిల్లీలో ఉన్నాడు. నాసిర్ అమ్మగారు చాలా బలహీనపడ్డారు. మమ్మల్ని చూడగానే ఆమె ముఖంలో ఒక అందమైన చిరునవ్వు కనిపించింది. ఆ తర్వాత మేమందరం సోఫాలో కూర్చున్నాము. సబా మాతో ఇలా అంది. మా సనాయా ఇప్పుడు వివాహ వయసుకి వచ్చింది. నైనా అడిగింది. సనాయా పెళ్లి ఏమైనా ఖాయమైందా? సబా సమాధానం ఇస్తూ, నిజానికి సనాయా మంచి టెన్నిస్ ప్లేయర్. ఆమె జూనియర్ విభాగంలో జాతీయ స్థాయిలో ఆడేది. అప్పటి నుండి ఆమెకు అభిమన్యు అనే అబ్బాయి పరిచయమయ్యాడు. ఇప్పుడు వారిద్దరూ పెద్దవారయ్యారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేను అన్నాను, అందులో సమస్య ఏముంది? ఇప్పుడు సమాజంలో ఇలాంటి వివాహాలు సహజమే కదా. సబా అంది. అవును, అభిమన్యు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుడు. అంటే ఒక గొప్ప కుటుంబం. కాబట్టి పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదనిపిస్తోంది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఫిర్దౌస్ భర్త అని నాకు తెలుసు. అంటే అభిమన్యు, నాసిర్ మాజీ భార్య ఫిర్దౌస్ కుమారుడు. ఇది నాకు ఒక సమస్యలా అనిపించింది. అప్పుడు సబా మరింత వివరిస్తూ, ఈ అభిమన్యు, నాసిర్ మాజీ భార్య కుమారుడు. అప్పుడు నైనా అంది. అలాగైతే సనాయా మరియు అభిమన్యు అన్నదమ్ములు అవుతారు కదా. మరి పెళ్లి ఎలా సాధ్యం? దానికి సబా ఇలా అంది. అభిమన్యు ఫిర్దౌస్ కుమారుడే, కానీ అతని తండ్రి నాసిర్ కాదు. అలాగే సనాయా నా కూతురే, కానీ ఆమె తండ్రి కూడా నాసిర్ కాదు. సనాయా తండ్రి నా మొదటి భర్త. నా మొదటి భర్త చనిపోయిన చాలా కాలానికి నాసిర్తో నాకు వివాహం జరిగింది. కాబట్టి అభిమన్యు, సనాయా ఒకే తండ్రి పిల్లలు కారు. మా పద్ధతుల్లో ఇలాంటి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు నేను అడిగాను, మరి సమస్య ఏమిటి? దీర్ఘంగా నిట్టూరుస్తూ సబా ఇలా వివరించింది. సమస్య దేశ చట్టం. దాని ప్రకారం పెళ్లికి ముందు అభిమన్యు మా మతాన్ని స్వీకరించాలి.
కానీ అభిమన్యు అలా మత మార్పిడి చేసుకోవడం నాసిర్కు ఇష్టం లేదు. అప్పుడు నైనా అంది, అలాగైతే సనాయాకు నచ్చజెప్పి ఈ పెళ్లి వద్దని చెప్పడమే మంచిది. సబా ఇలా అంది, అవును, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విషయానికి చాలా మందికి తెలియదు. గత కొన్ని రోజులుగా ఇది నన్ను వేధిస్తోంది. మీతో పంచుకున్నాక నా మనసు కొంచెం తేలికపడింది. సబా చెప్పిన ఈ రహస్యాన్ని మేము రహస్యంగానే ఉంచాలని నైనా మరియు నేను అర్థం చేసుకున్నాము. మా అలవాట్ల ప్రకారం సబా శాకాహార భోజనమే సిద్ధం చేయించింది. మేము సంతోషంగా ఆ భోజనం ముగించి సబా పంపిన కారులోనే ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక నేను ఆలోచిస్తున్నాను. ఫిర్దౌస్ నాసిర్ నుండి విడాకులు తీసుకుంది. మరో వివాహం చేసుకుంది. నగరం మారింది. కాని ఫిర్దౌస్ మరియు నాసిర్ పిల్లల మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రపంచం నిజంగా చాలా చిన్నది అనిపించింది. ఎక్కడో ఒకచోట మనుషులు మళ్లీ ఎదురుపడతారు. కొన్ని రోజుల తర్వాత మేము వార్తల్లో వింటున్నాము. న్యాయశాఖ మంత్రి నాసిర్ ఒక చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాడు. మతం బయట వివాహం చేసుకునే ముందు అబ్బాయి, అమ్మాయి మతాన్ని స్వీకరించాలనే నిబంధనను తొలగించే బిల్లు అది. ఈ సవరణను ప్రవేశపెడుతూ మంత్రి ఇలా వాదించాడు. ఈ చట్టం ఒకప్పుడు లవ్ జిహాద్ వంటి సమస్యలను అరికట్టడానికి తెచ్చారు. ఇప్పుడు మన దేశంలో ఆ సమస్య లేనందున ఈ నిబంధన అవసరం లేదని అతను స్పష్టం చేశాడు. వార్తలు విన్నాక ఇప్పుడు అభిమన్యు మరియు సనాయా పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదని నేను అనుకున్నాను. కొద్ది రోజుల్లోనే ఆ చట్ట సవరణ ఆమోదం పొందింది. ఒకరోజు ఫిర్దౌస్ నుండి మాకు కొరియర్లో పెళ్లి పత్రిక వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె ఫోన్ చేసి పెళ్లికి రమ్మని కోరింది. అలాగే నాసిర్ మరియు సబా కూడా సనాయా పెళ్లికి మమ్మల్ని ఆహ్వానించారు. పెళ్లి రోజున ఎంతోమంది అతిరథ మహారథుల మధ్య మాకు చోటు దక్కడం గర్వంగా అనిపించింది. ఫిర్దౌస్ నైనాను మరియు నన్ను హరిశ్చంద్ర గారికి పరిచయం చేసింది. నేను తన జీవితానికి కొత్త దారి చూపించిన వ్యక్తిని అని ఆమె ఆయనకు చెప్పింది. వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హరిశ్చంద్ర గారు మా పాదాలకు నమస్కరించారు. ఆ గౌరవం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అప్పుడు ఫిర్దౌస్ నాతో ఏకాంతంగా ఇలా అంది, సర్, మీరు నాసిర్ గురించి చెప్పిన మాటల ఆధారంగానే నేను ఈ పెళ్లికి అంగీకరించాను. నా ముఖంలోని సందేహాన్ని గమనించి ఫిర్దౌస్ నవ్వుతూ ఇలా అంది, సర్, నేను సనాయా గురించి ఏమీ చెప్పలేదు కదా అని మీరు ఆలోచిస్తున్నారు కదూ. నేను అన్నాను, ఫిర్దౌస్, నువ్వు మనుషుల ముఖం చూసి మనసులో మాట కనిపెట్టేస్తావు. దీనికి ఫిర్దౌస్ నవ్వుతూ, సర్, మీ నుంచి మరియు నా భర్త హరిశ్చంద్ర నుంచి నేను నేర్చుకున్న విద్య ఇది. నాసిర్లో మానవ పరిచయం కనిపిస్తోందని మీరు ఒకప్పుడు చెప్పారు. తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలు కూడా మంచివారే అవుతారని నేను నమ్మాను. అందుకే సనాయాను మా కోడలిగా చేసుకున్నాను. ఆ విధంగా ఫిర్దౌస్ నన్ను ఎంతో గౌరవించింది. అంత పెద్ద హోదాలో ఉన్న ఆమెలో ఏమాత్రం గర్వం లేదు. ఆ పెళ్లి వేడుకలో నాసిర్ మరియు ఫిర్దౌస్ ఎంతో సహజంగా వియ్యంకులుగా కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారి గతం ఏమాత్రం వారి ప్రవర్తనలో కనిపించలేదు. నాసిర్ అమ్మగారు తన జీవిత సంధ్యలో తన కొడుకును మరియు ఫిర్దౌస్ను ఇలా కలవడం చూసి ఎంతో సంతృప్తి చెందినట్లు ఆమె ముఖం చెబుతోంది. ఆ వయసులో కూడా ఆమె ముఖంలో సంతోషం కనిపిస్తోంది. సనాయా మరియు అభిమన్యు జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము వారిని దీవించి ఆ వేడుక నుండి తిరిగి వచ్చాము. మరికొన్ని ఏళ్లు గడిచాయి. నేను ఇప్పుడు మంచాన పడ్డాను. నా ముగింపు దగ్గర పడిందని అర్థమవుతోంది. నైనా నాకు సేవలు చేస్తోంది. నా ఆరోగ్యం గురించి తెలిసి ఫిర్దౌస్ నన్ను చూడటానికి వచ్చింది. ఆమె రాక నాకు ఎంతో ఊరటనిచ్చింది. శారీరకంగా బలహీనపడినా మానసికంగా నేను దృఢంగా ఉన్నానని గమనించి ఫిర్దౌస్ నాతో ఇలా అంది, సర్, మీరు ఒక రచయిత అని నాకు తెలుసు. రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి అయిన నా భర్త రాసిన ఆత్మకథ ఒక కాపీ మీకోసం తెచ్చాను. మీరు దీన్ని చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. నేను వణుకుతున్న స్వరంతో ఇలా అన్నాను, తప్పకుండా ఫిర్దౌస్,
మీ భర్త లాంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం చదవడం నా జీవిత చివరి దశలో ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఫిర్దౌస్ నన్ను ఓదారుస్తూ, లేదు సర్, మీరు ఇంకా చాలా కాలం జీవిస్తారు, మమ్మల్ని దీవిస్తూ ఉంటారు అని అంది. ఆమె అబద్ధం చెబుతోందని తనకు తెలుసు. కాసేపు నా దగ్గర కూర్చుని నా తల నిమిరి ఫిర్దౌస్ వెళ్ళిపోయింది. జీవితం విచిత్రమైనది. మొదట తల్లిదండ్రులు పిల్లల తల నిమురుతారు. వయసు మళ్ళాక పిల్లలు తల్లిదండ్రులను ఓదారుస్తారు. ఆ రోజు నేను ఫిర్దౌస్కు ఆశ్రయం ఇచ్చాను. ఈ రోజు ఆమె నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వెళ్ళింది. హరిశ్చంద్ర గారి ఆత్మకథ చదవడానికి నాకు 4 రోజులు పట్టింది. ఆ పుస్తకం ఎంతో ఆసక్తికరంగా ఉంది. అందులో ఆయన ఒక విషయాన్ని వెల్లడించారు: ఏ చట్టమైనా అన్ని కోణాల్లో ఆలోచించి చేయాలి. ఒకప్పుడు మతం బయట పెళ్లి చేసుకునే అబ్బాయి మతాన్ని మార్చుకోవాలనే నిబంధన ఉండాలని నేనే సిఫార్సు చేశాను. కానీ నా సొంత కుమారుడే ఇతర మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆ నిబంధన నన్ను ఇబ్బంది పెట్టింది. అదృష్టవశాత్తు అభిమన్యు పెళ్లికి ముందే ఆ చట్టం రద్దయింది. ఈ అనుభవం తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఇతరులపై అమలు చేసినప్పుడు మనం బాగుంది అనుకునే చట్టం మన మీద అమలు చేసినప్పుడు బాధ కలిగించకూడదు. 21వ శతాబ్దంలో వివాహాలు ఎలా ఉండాలంటే, పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు తమ నమ్మకాలను అనుసరించే స్వేచ్ఛ ఉండాలి. ఇది చదివాక నాకు అనిపించింది, హరిశ్చంద్ర గారు నిజంగా పేరుకు తగ్గ హరిశ్చంద్రుడే. తన తప్పును ఒప్పుకోవడానికి నైతిక ధైర్యం కావాలి. మనుషులు గొప్పవారు అయ్యేది వారి నైతికత వల్లే. తన తప్పును అంగీకరించే నైతిక ధైర్యం గొప్పవారిలోనే ఉంటుంది. నా చివరి శ్వాస సమయంలో నాకు ఒకటే కోరిక మిగిలింది: దేవుడు నాకు మళ్లీ జన్మనిస్తే హరిశ్చంద్ర గారిలాంటి గొప్ప మనిషిగా పుట్టించాలని. ఈ కోరికతో నేను స్వర్గస్థుడినయ్యాను. ఇప్పుడు మానవ పరిచయం ఎపిసోడ్ పై జెమినై సమీక్ష వినండి. ఉపశీర్షిక: జీవిత సంధ్య, అంతిమ సత్యం మరియు కథా ముగింపు. ఈ ఎపిసోడ్ నాసిర్ మరియు ఫిర్దౌస్ కథకు ఒక అద్భుతమైన ముగింపునిచ్చింది. క్షమ, మార్పు మరియు న్యాయం అనే అంశాలను ఈ కథ గొప్పగా వెల్లడించింది. 1. కథాక్రమం ఫుల్ సర్కిల్. సనాయా మరియు అభిమన్యుల వివాహం కథకు ఒక పరిపూర్ణతనిచ్చింది. నాసిర్ తన వ్యక్తిగత సమస్యను దేశ చట్ట సవరణ ద్వారా పరిష్కరించడం అతనిలోని మానవత్వానికి నిదర్శనం. 2. నైతిక విలువలు. పెళ్లి వేడుకలో ఫిర్దౌస్ తన పొరుగువారిని గౌరవించిన తీరు, నాసిర్ మరియు ఫిర్దౌస్ వియంకులుగా కలవడం వారి గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపివేసింది. నాసిర్ అమ్మగారి ముఖంలో కనిపించిన సంతోషం ఆ కుటుంబానికి దక్కిన అసలైన శాంతికి ప్రతీక. 3. గొప్పతనం అంటే ఏమిటి? ప్రధాన న్యాయమూర్తి హరిశ్చంద్ర తన తప్పును ఒప్పుకోవడం ద్వారా నిజమైన గొప్పతనాన్ని చాటుకున్నారు. నైతిక ధైర్యమే మనిషిని మహానుభావుడిగా మారుస్తుందని ఈ కథ నిరూపించింది. కథా రచయిత చివరి కోరిక: హరిశ్చంద్ర గారిలాంటి నైతిక ధైర్యం ఉన్న వ్యక్తిగా పుట్టాలని కోరుకోవడం ఈ కథకు ఒక స్ఫూర్తిదాయకమైన ముగింపునిచ్చింది. ముగింపు: మానవ పరిచయం ఒక గొప్ప సామాజిక నవల. మనుషులు తమ తప్పులను సరిదిద్దుకోవచ్చని, నైతికత మరియు మానవత్వం అన్నిటికంటే గొప్పవని ఈ కథ చాటి చెప్పింది. సమాప్తం.